ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా అదే టైంకి నువ్వెలా వచ్చావు కోటరు? నువ్వే ఇదంతా ప్లాన్ చేసి నా డబ్బులు కొట్టేసావని నా డౌట్ రా. ఏమో కలికాలం ఏదో సాయం చేద్దామని వస్తే దొంగ అంటావా? వీడెవడు? ఇదిగో ఈ బైక్ అతందే. నీకు హెల్ప్ చేసి ఉండేది ఇతర బైక్తోనే. ఎవరి కష్టమో నాకు అవసరం లేదు. వాళ్ళు బైక్ వేసుకొస్తే ఆయిల్ ఖర్చు ఉంటుంది కదా. ఇదిగో అన్నా, ఈ 50 రూపాయలు ఉంచుకోండి. ఈ రోజుల్లో నీలాంటి నిజాయితీ పరులు ఎంతమంది ఉంటారు చెప్పండి బావగారు. బావా? ఎవడురా నీకు బావా? సిస్టర్ని చూశాక నిన్ను అలా పిలవాలనిపించింది. రై, ఏం మాట్లాడుతుండరా? ఈ పొట్టిది నా మరదలేంది? ఈ హైటోడు నా బావేంటి? తాడు పెరిగినట్టు పెరిగావు. తాగడం తప్ప ఏమీ తెలియదు నీకు. ఈ నా బావేంటి? నువ్వే. అబ్బా బావా, ఆపండి మీ గొడవ ఆపండి. రా బావా, నీతో కొంచెం మాట్లాడాలా. లాటరీ మాత్రం కొన్నాం. అబ్బా నువ్వు రా బావా, చెప్తాను. రా రా బావా. ఏంద్రా? ఏమీ లేదు, మందు తాగి 2 రోజులైంది. నరాలు లాగేస్తున్నాయి. అయితే నేనేం చేయాలి ఇప్పుడు? సిస్టర్ 50 ఇచ్చింది. నువ్వు ఒక 50 ఇచ్చావనుకో, ఒక క్వార్టర్ కొనుక్కొని ఈ పూట కానిచ్చేస్తాను. సరే సరే. తాగేవాడి బాధ ఇంకో తాగేవాడికి అర్థం అవుతుంది. ఇది ఉంచుకో. సిస్టర్ లాగే నాకు కూడా ఇంకొకరి సాయం ఉచితంగా తీసుకోవడం ఇష్టం లేదు. ఈ లాటరీ టికెట్ ఉంచుకో. దీంతో నేనేం చేయాలా? తీసుకో బాబా. వస్తాను బావా. సిస్టర్ వెళ్ళొస్తాను. బావా, పెళ్లి కుదిరిన తర్వాత నాకు కబురు చేయ మర్చిపోకు. ఆడ దొరుకుంటారో నువ్వు నాకు. పాపా, నా ఇంటి దాకా వదిలి పెడతావా? నేను రాను. ఊరికే వద్దులే, దుడ్డిస్తా. 80 రూపాయలు అవుతుంది. 80 కాకపోతే 100 ఇస్తా. నన్ను ఇంటి దగ్గర ఇడిచిపెట్టు. పోనీలే అని నాకేదో హెల్ప్ చేసావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. పదా పద. హీరా కోటరు, కోటరు తాగుతున్నావా? నేనాడ తాగుండాను. నిజం చెప్పు. అబ్బే లేదే. అయినా నేను ఏమన్నా రోజంతా తాగుతానా ఏంది? ఏదో పొద్దున్న నాష్టాకి మందు తాగుతాం, మధ్యాహ్నం భోజనానికి ముందు తాగుతాం, సాయంకాలం తినేదానికి ముందు తాగుతాం. ఇక ఖాళీ ఎక్కడుందిరా కడుపులో? ఏదో అట్ట అలవాటు అయిపోయి ఉండదులే. నువ్వు పోని. మీటర్ 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 ఆపు ఆపు ఆపు. ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు, ఆపు. మీ ఇల్లు ముందు కదా, ఇక్కడ ఆపమన్నావేంటి? నువ్వు అక్కడికొస్తే నిన్ను మా అత్త చూసిందనుకో, నిన్నేమంటది? నువ్వు పోయినాక నన్ను 30 తిట్లు తిడతాది. ఎందుకు వచ్చిన గొడవ చెప్పు, నేనేడే దిగిపోతాను.
ఎంత అన్నావు? 80 రూపాయలు కదా? పాప 50 ఉండదు, 30 తర్వాత ఇస్తున్నా. అప్పులంతా కుదరదు, మొత్తం డబ్బులు ఇచ్చేయి. 30 రూపాయలు కదమ్మా, తర్వాత ఇస్తాలే. యాడికి పోతాను? నా ఆటోలో అప్పులు ఉండవు. ఏదో నువ్వు నాకు హెల్ప్ చేసావని 180 రూపాయలు తీసుకోవాల్సింది 80 రూపాయలే తీసుకుంటున్నాను. 100 రూపాయలు తగ్గించి చెప్పుండవా? ఉమ్, సరే, ఆ 30 రూపాయలు తగ్గించేసి సరిపోదు కదా? ఎందుకు ఇవ్వాలరా నీకు? మర్యాదగా డబ్బులు ఇచ్చి కదులు. నేను నిజాయితీగా చెప్తున్నాను, ఉన్న దుడ్డు వాటర్కి సరిపోయి ఉండదు. ఉండదు ఇదే, తీసుకో. ఆ పై డబ్బులే అప్పొద్దులే. ఇదిగో, ఇది పెట్టుకో. ఇదెందుకురా నాకు? చూడు పాపా, ఇది లాటరీ టికెట్. మన చెయ్యి అసలే చాలా మంచిదని చెప్తుంటారు. హ, మన చేత్తో 1000 ఇచ్చినావంటే 1,00,000 అవుతుంది, 1,00,000 ఇచ్చినావంటే 1,00,000 అవుతుంది. హ, చాలా సెంటిమెంట్ హ్యాండ్ నాది. పోయి పెట్టుకో పాపా. నీ అదృష్టం బాగుండి 5 లక్షలు తగులుద్దో, 10 లక్షలు తగులుద్దో, 20 లక్షలు తగులుద్దో, 25 లక్షలు తగులుద్దో. నీకు వచ్చినదంటే నాకేమైనా ఇస్తావా? హ, నువ్వే కదా ఎత్తుకుంటావు. పోయి వస్తున్నా. తాగుబోతు సచ్చినోడా. మన చేత్తో 1000 ఇచ్చినావంటే 1,00,000 అవుతుంది, 1,00,000 ఇచ్చినావంటే 1,00,000 అవుతుంది. నీ అదృష్టం బాగుండి 5 లక్షలు తగులుద్దో, 10 లక్షలు తగులుద్దో, 20 లక్షలు తగులుద్దో, 25 లక్షలు తగులుద్దో. అక్క ఓ టీ ఇవా. అలాగే అన్నా. అబ్బా, ఇది నిన్న నేను అతనికి ఇచ్చిన నంబర్ కదా, దానికి 5 లక్షలు ప్రైజ్ మనీ తగిలిందా? చా, వద్దన్న కూడా అనవసరంగా తన చేతిలో పెట్టాను. ఇప్పుడేం చేయాలి? ఎలా అయినా అతన్ని మాయ చేసి ఆ టికెట్ తీసుకోవాలి, ఆ 5 లక్షలు నా సొంతం చేసుకోవాలి. కానీ ఇప్పుడు అతన్ని ఎలా పట్టుకోవాలి? ఇప్పుడు ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే ఎక్కడుంటుందో అడ్రస్ తెలుస్తుంది. అన్నా, డబ్బులు. ఇదిగో, చెల్లరించుకో.